నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని స్థానిక విష్ణు దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక విష్ణు దేవాలయంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివార్లకు ఆలయ అర్చకులు హనుమాచార్యులు సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం పంచామృత అభిషేకాలను సాంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో నిర్వహించి అనంతరం స్వామివార్లను ప్రత్యేకంగా పూలతో నూతన వస్త్రాలతో అలంకరించారు. అనంతరం సామూహికంగా లక్ష తులసి పూజ అర్చనను వేద మంత్రాలతో నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమంచెర్ల సుధాకర్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ తులసి పూజలు నిర్వహించారు. ఈరోజు భీష్మ ఏకాదశి అంటే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ మీద చేరిన తరువాత ఈ భీష్మ ఏకాదశి నాడు స్వామి విష్ణుమూర్తిలో ఐక్యమయ్యాడు కాబట్టి దానికి భీష్మ ఏకాదశి అంటే భీష్ముడు పరమపదించి మోక్షాన్ని పొందాడు. అందువల్ల దీనికి భీష్మ ఏకాదశి అంటాం. అలాగే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశులకి ఒక విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. క్షీర ఏకాదశి, కోటి ఏకాదశి, తొలి ఏకాదశి. అందులో భాగంగా ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈరోజు స్వామివారికి క్షీరాభిషేకం, తదుపరి ప్రత్యేకించి లక్ష తులసి పూజ, తులసి దళాలతో స్వామివారికి ఇవాళ భక్తులందరూ కూడా కూర్చొని స్వామివారి యొక్క కార్యక్రమంలో ఆ తులసి దళార్చన చేశారు. ఆ తర్వాత గొప్పగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా గొప్ప మనసుతో వదాన్యులు శ్రీ ఆమంచెల సుధాకర్ రెడ్డి, వారి కుమార్తె అల్లుడు నవకాంత్ రెడ్డి, లావణ్య కుమారుడు పవన్ కుమార్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులు ఇక స్వార్థం లేకుండా నిస్వార్థంగా స్వామి మీద భక్తితో చేసినటువంటి పెనుగొండ సుధాకరు, చల్లా శ్రీధరు, పొట్టి సుబ్బారావు, అలాగే ప్రభాకరు, శివానందమ్మ గారు, చిన్నమ్మ, ఇలా అందరూ కూడా ఓం సతమానందో నిదాయ ప్రసుదేంద్రియాయుష్యేంద్రియే కృష్ణో భాంచాపసిరస్తు ఆయుర్వేదో భాంచాపసిరస్తు ధర్మార్థకామోక్ష అలాగే స్వామి హనుమతి సంస్కాంధ్రో భాంచాపసిరస్తు. ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తజనానికి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని, కృపాకటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.